అందరికీ నమస్కారం అండి. 7 ఎకరాల సైటు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి, అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 61 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 30 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. డబల్ రోడ్ నుంచి మనకి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సీసీ రోడ్డుని ఆనుకొని ఉంటుంది. తార్ రోడ్డు విలేజ్ అవుట్‌కట్స్‌లో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. తార్ రోడ్ నుంచి అయితే 300 మీటర్లు ఉంటుంది. ఏరియా చాలా బాగుంటుందండి. ఒక మండల కేంద్రానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంది. సీసీ రోడ్లో ప్రయాణించిన తర్వాత అంటే విలేజ్ అవుట్‌కట్స్‌లో ఉంటుందండి ఈ సైట్‌కి 2 రోడ్లు ఉన్నాయి. విలేజ్ అవుట్‌కట్స్‌లో నుండి ఒకటి, విలేజ్ మధ్యలో పడి ఒక రోడ్డు అనేది ఉందండి. మొత్తం 7 ఎకరాలు సీసీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే ఎల్ షేప్లో ఉంటుంది. ఈశాన్యంలో ఈ సైట్కి తూర్పులో చెరువు అనేది ఉంటుంది. ఇదేనండి మన సైటు. సీసీ రోడ్డు ఫేసింగ్ వస్తుంది. మనకి సీసీ రోడ్డు అనేది ఫేసింగ్ వస్తుంది. ఇది తాటి చెట్టు హద్దు అండి. తాటి చెట్టు హద్దు, ఆ చివర తాటి చెట్టు హద్దు. సీసీ రోడ్డు ఫేసింగ్ సుమారుగా మనకి 100 మీటర్ల దగ్గర వస్తుందని మనం చెప్పవచ్చండి. సీసీ రోడ్డు ఫేసింగు ఒక 100 మీటర్లు రోడ్డు ఫేసింగ్ వస్తుందని మనం చెప్పవచ్చండి. ఏరియా బాగానే ఉంటుందండి. సాయిల్ వచ్చేసరికి మనకి పూర్తిగా ఎర్ర నేల అనేది వస్తుంది. ఈ నేలలో ప్రస్తుతం సరుగుడు తోటలు, అలాగే జామాయిలిన్ ఊపిలీస్ అంటారండి, నిక్ నేమ్ జామాయిలిన్ తోటలు అనేవి ఉన్నాయి. అయితే సరుగుడు తోట ఎక్కువ మొత్తంలో ఉంది, జామాయిలిన్ అనేది తక్కువ మొత్తంలో ఉందండి. మొత్తం మనకి 7 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 27 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. చెప్పడం 30 లక్షలు చెప్తున్నారు. మనకి 27 లక్షలు ఫైనల్ అండి. ఇదే చెరువు మనకి ఈశాన్యంలో ఉంటుంది. తూర్పులో ఉంటుంది. ఈ సైట్కి వచ్చేసరికి మనకి తూర్పులో ఉంటుందండి. ఇదేనండి సైటు. సరుగుడు తోట ఉంది. ప్రస్తుతానికైతే సరుగుడు తోట అనేది ఉంది. దాదాపుగా ఒక 2 ఎకరాల్లో జామాయిలు ఉంటే మిగతా 5 ఎకరాల పైనే మనకి సరుగుడు తోటలు అనేవి ఉంటాయి. అయితే 2 రోడ్లు ఉంటాయండి ఈ సైట్కి వచ్చేసరికి. మనకి ప్రధానంగా 2 రోడ్లు ఉంటాయి. బోరు కూడా ఉందండి. 2.5 ఇంచులు వాటర్ అనేది మనకి పుష్కలంగా వస్తుంది. గతంలో ఈ సైట్లో వరి అనేది పండిందండి. గతంలో ఈ సైట్లో వచ్చేసరికి మనకి వరి అనేది పండింది. చెరువు గొట్టంట వెళ్తూ ఉన్నామండి. చెరువు మీకు కుడిపక్క ఏదైతే ఉందో చెరువు అండి. ప్రస్తుతానికి వాటర్ అనేది తక్కువగా ఉంది. చెరువులో దాదాపుగా వాటర్ అనేది తక్కువగా ఉన్నదనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సైట్లోకి వెళ్దామండి. అయితే 2 రోడ్లు ఉంటాయండి. స్ట్రైట్ రోడ్డుకు ఆనుకొని మనకి సీసీ రోడ్డు ఫేసింగ్లో జామాయిలిన్ తోట ఉంటుంది. అలాగే ఎల్ షేప్లో ఉంటుందండి. అలా కిందకు వస్తుంది ఎల్ షేప్లో. మళ్ళా ఆ సీసీ రోడ్డు గుండా పశువులు పాకకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉందండి, సీసీ రోడ్డు. ఆ సీసీ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి. ఆ రోడ్డు వచ్చేసి చెరువు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ చెరువుకు ఆనుకొనే ఈ సైట్ అనేది ఉంటుందండి. ఎల్ షేప్లో మనకి సైటు స్వరూపం అనేది ఉంటుందండి. ఎల్ షేప్లో మనకి సైటు స్వరూపం అనేది ఉంటుంది. నేల అయితే మాత్రం చాలా మంచి నేలగా మనం చెప్పుకోవచ్చు. నేల అనేది చాలా మంచి నేలగా మనం చెప్పుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయి. సాయిల్ అయితే మాత్రం ఎర్ర నేల. గతంలో వరి చెరుకు అనేది ఈ భూమిలో పండించేవారండి. గతంలో వరి చెరుకు అనేది ఈ భూమిలో పుష్కలంగా పండించేవారు. ప్రస్తుతానికైతే సరుగుడు తోట, జామాయిలిన్ తోట అనేది ఉందండి. నేలలు అయితే చాలా మంచి నేలల కింద మనం చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల కొరకు, అలాగే గూగుల్ లొకేషన్ కొరకు మీరు
డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు చాట్ చేసినా ఫోన్ చేసినా మీకు ఇంకా పూర్తి వివరాలు అందిస్తానండి. ఇదే బోరు మనకి మంచి వాటర్ అనేది వస్తుందని చెప్పారండి. 2.5 ఇంచీలు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.